పురస్కారాలు అందించేటువంటి సందర్భంగా వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ప్రధానులు కావచ్చు. ఈనాడు దేశంలో ఉన్నటువంటి ప్రధాని గారిని చూసినట్లయితే ఆయన యొక్క గతాన్ని ఒక్కసారి చూసినట్లయితే ఆయన స్థాయి ఏమిటి, ఈరోజు అత్యున్నత స్థాయికి వెళ్ళి ఈరోజు యావత్ ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావటంలో, విదేశీ వ్యవహారాల్లో కానీ ఆయన చూపిస్తున్నటువంటి చొరవ కానీ, ధైర్యం కానీ, మరి ఆయన ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ, అంకిత భావం కానీ మరి మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా ముఖ్య అతిథి మధుసూదనాచార్య గారిని సభలో చేసేందుకు ప్రసంగించగా కోరుతున్నాం. గురువందనం అంటే నాకు మా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. అది 1960 ప్రాంతం. నేను నెమరు వేసుకుంటున్న ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. మాది మారుమూల ఒకప్పటి వరంగల్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ద్వారా శుభాకాంక్షలు తెలియాలని కుమార్ గారు ప్రముఖ కూచిపూడి నాట్య గురువు. ఎందుకంటే నాట్యానికి ఆది గురువు భార్గవి గారు, తర్వాత ముందు భార్గవి గారు, తర్వాత శశాంక్. శ్రీనివాస్. నేను విజయవాడ నుంచి వచ్చాను. గత 25 సంవత్సరాలుగా స్ఫూర్తి క్రియేట్ ఆర్ట్ స్కూల్ తరఫు నుంచి నేను చేస్తున్నటువంటి ప్రమోషనల్ ఆర్ట్ యాక్టివిటీకి సంబంధించి సో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆర్ట్ కల్చర్ ప్రమోట్ చేయడానికి దాదాపు 128 ఈవెంట్ల వరకు ఆర్గనైజ్ చేయడం జరిగింది. నాకు కళాశాలను గుర్తించిన సృజన కల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువు వందనం అనే అవార్డు సత్కరించారు. సో అలాగే గత 16 సంవత్సరాలుగా సేవ్ స్పారో అనే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చి అంతరించిపోతున్నటువంటి స్పారోస్ని కాపాడాలి ఒక ఉద్యోగం తీసుకొచ్చి చాలా చోట్ల కూడా బాడీ హౌస్లు అంటే ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా గుర్తించి ఈరోజు నన్ను విజయవాడ నుంచి ఆహ్వానించి ఇలా అవార్డు ఇవ్వడం, నేను చేసినటువంటి కళాశాలను గుర్తించి చాలా సంతోషంగా ఉంది. సో ఈ గురువందన అవార్డు అని ఒక ఉపాధ్యాయుడిగా నా బాధ్యతను మరింత సో ప్రతి ఒక్కళ్ళు కూడా తన వృత్తిని సక్రమంగా చేస్తూ మంచి విద్యార్థుల్ని, మంచి పౌరుల్ని దేశానికి అందించవలసిన ఇక్కడ కల్చరల్ ఈవెంట్ని ఘనంగా ఆర్గనైజ్ చేసినటువంటి ఇనాగ్రేషన్స్ రాజేష్ గారిని అందరినీ శ్రీనివాస్ విజయవాడ. ఇప్పటివరకు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? దాదాపు 200 అవార్డ్స్ సో మెనీ అవార్డ్స్ చైల్డ్హుడ్ ఏజ్ ఆఫ్ 4 years నుంచి. రీసెంట్గా నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి కానివ్వండి, తెలంగాణ, అలాగే ఒరిస్సా, ఇలా డిఫరెంట్ గవర్నమెంట్ నుంచి కూడా నేను. ఓకే, మీ పేరు? ఓకే, మీ గురుగారి పేరు? ఓకే, మీరు ఏ పాట మీద డాన్స్ చేశారు? ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు? ఓకే, ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటికి మీరు? కూచిపూడి, భరతనాట్యం. మీరు? ఓకే, ఎన్ని మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? ఓకే, మీరు? ఓకే, ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేయడం? ఎస్. ఓకే, లెజెండరీ చేతుల మీద మీరు అవార్డు తీసుకున్నారు ఈ వేదిక మీద. హౌ డు ఫీల్ అబౌట్ దిస్? మీకు ఎలా అనిపించింది?
ఎస్, మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా. ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము సత్తుపల్లి నుంచి వచ్చాం, 8th క్లాస్ చదువుతున్నాం. ఓకే. మేము ఇయ్యమంజల్ నుంచి వచ్చాం, 7th క్లాస్. ఓకే, స్కూల్ కరాటే, డ్రాయింగ్, ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీ గోల్, మీ అంబిషన్, మీరు పెద్దగా అయిపోవాలి? పోలీస్, వెరీ గుడ్, ఐఏఎస్. సూపర్ సూపర్. సార్ ఎలా అనిపించింది ఇద్దరు పాపలు ఇక్కడ? ఓకే వైష్ణవ్, ఓకే. మీ గురుగారి పేరు? రవికుమార్ సార్, ఓకే. ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? గణేష్. ఓకే. ఎన్ని సాంగ్స్ మీద డాన్స్ చేశారు? 5 minutes 5 songs. వెరీ గుడ్. ఎస్, మీరు చెప్పండి. నా పేరు లహరిక. ఓకే. నేను స్పందన నృత్య కేంద్రం నుంచి వచ్చాను. ఓకే. మా గురువు గారి పేరు డాక్టర్ నామని రవికుమార్ గారు. ఓకే. మాకు చాలా అదృష్టంగా భావిస్తూ మంచి సపోర్ట్తో మేము చాలా నాట్యం చేస్తూ ఈ అవార్డుని పొందాము. ఓకే. ఈరోజు లెజెండరీ స్పీకర్ చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతుంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఓకే. డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు? కూచిపూడి, భరతనాట్యం ఏమేమి నేర్చుకున్నారు? మేము క్లాసెస్ అనేది పర్ఫామ్ చేసి ఓకే. సర్టిఫికేట్స్ పొందాము. ఓకే. ఒక గురు స్థాయిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్, మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? డాన్స్ ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? 6. ఓకే. డాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చు మీకు? డ్రాయింగ్, పెయింటింగ్, సైక్లింగ్, సింగింగ్ అలా? ఓకే. ఇంకా? వెస్టర్న్, క్లాసికల్ రెండు నేర్చుకున్నాను. వెరీ నైస్. ఎస్, మీకు ఆర్ట్స్ ఇంకేమేమి వచ్చు డాన్స్తో పాటు? డ్రాయింగ్. ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా? ఏమైనా మెడల్స్, ఒకటే పర్ఫార్మెన్స్ చేశాను. మెడల్స్, అవార్డ్స్ కూడా ఎక్కడైనా ఇంతకుముందు తీసుకున్నారా? అది చాలా తీసుకున్నాను. వరల్డ్ రికార్డ్, ICMA వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ కూడా పొందాను. వెరీ నైస్. ఎస్ ఎస్. భారతిలో కూడా చేశాను. ఓకే. చాలా ప్రోగ్రామ్స్ చేసా, అవార్డ్స్ కూడా వచ్చాయి. ఓకే. ఇంకా దానికి ఆర్గనైజర్కి చాలా సంతోషంగా ఉంది, పిల్లలు ఇంత దూరం వచ్చి డ్యాన్స్ చేస్తున్నందుకు. ఓకే. నా పేరు చంద్రశ్రీ, మా గురువు కిరణ్మయి మేడం. ఓకే. నాన్న పేరు జగన్, నాన్న పేరు భవాని. ఓకే. ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? ఏ పాట మీద డాన్స్ చేశారు? ఓకే. మీరు చేసిన ఈ క్యారెక్టర్ ఏది? ఇది కృష్ణుడి గురించి. ఓకే. ఇక్కడ కాకుండా ఇంకా వేరే స్టేజ్ మీద కూడా పర్ఫార్మెన్స్ చేశారు? ఓకే. ఈరోజు ఎలా అనిపించింది ఇక్కడ మీకు లెజెండరీ స్టేజ్ మీద మీరు అవార్డు తీసుకోవడం? హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? I'm so happy and I'm taking from sirs and I'm so proud. సూపర్, వెరీ నైస్. మీ పర్ఫార్మెన్స్కి చాలా మంది మెచ్చుకున్నారు. మీరు చేసిన క్యారెక్టర్ కానివ్వండి, చాలా ఇది హార్డ్ వర్క్ అయిన పని. అందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎలా అనిపిస్తుంది మీ గురించి ఇలా చెప్తుంటే? ఓకే. మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్? పేరెంట్స్ వల్లనే నేను సూపర్ రిప్లై. ఇంకా మీ గురువు గారి గురించి? ఓకే. ఈ కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఓకే మేడం, పాప గారు లెజెండరీ చేతి మీద ఈరోజు అవార్డు అనుకున్నారు స్పీకర్ గారి చేతి మీద. ఒక మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్. నా పేరు డాక్టర్ సి శ్రీనివాస్ శర్మ. ఓకే. నేను బ్యాంక్లో IT డిపార్ట్మెంట్లో చేస్తాను. ఓకే. పూర్తి ఏంటంటే ఇలాగా అర్చకత్వం చేయడం, పూజలు ఇలాంటివి చేయడం. అలాగే మనకి ఏవైతే సభా కార్యక్రమాలు ఉంటాయో ఓకే. వాటికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దాన్ని మనం ఇంగ్లీష్ యాంకరింగ్ అంటాం, అది కూడా చేస్తుంటాం. ఓకే. అంటే ఒక వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. ముఖ్యంగా మన యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సమాజంలో ఏవైతే కళలు ఉన్నాయో అది సంగీతం కానివ్వండి, నృత్యం కానివ్వండి, సమాజ సేవ కానివ్వండి, ఏవైతే ఆర్ట్ ఫారం ఉంటాయో పేపర్ కోలింగ్ ఫారం కానీ, ఎవరైతే వారి రంగాల్లో వివిధ సేవలు అందిస్తూ ఉంటారో వారి యొక్క సేవలను గుర్తించి వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు ఇవ్వడం అనేటువంటి మన యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే మనకి సర్వీస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క కళారంగాన్ని కానివ్వండి, సామాజిక సేవ కానివ్వండి, ఆ రంగంలో వారి యొక్క ప్రతిభకి తగినటువంటి గుర్తింపు అనేటువంటి వస్తుంది. అలాగే వారిలో గురుతరమైనటువంటి బాధ్యత కూడా పెరుగుతుంది. రివార్డు తీసుకుంటే సరిపోదు, వాళ్ళ బాధ్యత పెరుగుతుంది. అంటే ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అంటే ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో, పని చేస్తున్నారో, ఏవైతే కళలు అందిస్తున్నారో దాన్ని నిలబెట్టుకుంటూ ఇంకా ముందు తరాలకి ఇవ్వాలి అనేటువంటి ఒక గురుతరమైన బాధ్యత వస్తుంది. మీ మీద అభిమానం వచ్చిన మన
మధుసూదనాచారి గారు స్పీకర్ గారు ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మీద అభిమానంతో మధుసూదనాచారి గారి గురించి మనం ఎంత చెప్పాలో అంత తక్కువ. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి స్పీకర్ ఆయన మంచి వక్త కూడా. ఎందుకంటే మామూలుగా మనం ఒక 10 మందిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. 10 మందిని మామూలుగానే. అలాంటి కాకుండా శాసనసభలు అందులో కూడా అందరూ కూడా ఉద్దండులు ఉంటారు, అందరూ కూడా ఎమ్మెల్యేలు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. అలాంటి యొక్క సభా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిరాటకంగా జరిపించినటువంటి నిజంగా చాలా పవర్ఫుల్ కంట్రోల్ ఉండాలి. ఉంటేనే మనకి అది సాధ్యం. సార్ ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఉండాలి. ఈ కార్యక్రమంలో ఎంతమంది గురువులకి మీరు సన్మానం అవార్డ్స్ ఇవ్వడం జరిగింది? ఎంతమంది శిష్యులు? ఈ కార్యక్రమంలో సుమారుగా మేము 15 మంది గురువులకి సత్కరించామండి. అలాగే సుమారుగా 100 నుంచి 150 మంది చిన్నారులు కళాకారులు వచ్చారు. మన యొక్క జంట నగరాల నుంచి కాకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి కూడా విచ్చేసింటారు. ఖమ్మం, సత్తుపల్లి నుంచి వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు. అలా కాకుండా మనకి ఆంధ్ర నుంచి కూడా వచ్చారండి, విశాఖపట్నం నుంచి వచ్చారు. సుమారుగా 18 గంటలు ప్రయాణం చేసి వచ్చారు. అలాగే విజయవాడ నుంచి వచ్చారు. సో వీళ్ళందరినీ కూడా మనం సభాముఖంగా మన సంస్థ తరఫున అందరినీ కూడా సత్కరించాం. ఎందుకంటే గురు పూర్ణిమ అంటే ఏంటంటే వ్యాస పూర్ణిమ మనం గురు పూర్ణిమ అంటాం. వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు కాబట్టి వ్యాస పూర్ణిమనే గురు పూర్ణిమ అంటాం. అలాంటి యొక్క గురువులను సత్కరించుకోవడం అనేటువంటిది మన యొక్క సాంప్రదాయం. సార్ లాస్ట్ సార్ మీ పేరెంట్స్ గురించి ఏం చెప్పాలి? మీకు ఇంత సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్ గురించి. బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన వేదాలు ఏంటంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్తారు. అలాగే ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు పూజలు వాళ్ళు నమస్కరించిన తర్వాత మనకి సమయం ఎక్కువ గడిపేది స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, అక్కడే మనకి సమయం ఎక్కువ దొరుకుతారు. ఇంట్లో నుండి వస్తారు, పడుకుంటారు. ఆ తర్వాత ఎక్కువ సమయం అనేటువంటి స్కూల్లో జరుపుతారు. ఆ స్కూల్లో ఉండేటువంటిది ఎక్కువగా సాన్నిహిత్యం అనేటువంటిది గురువులతో ఉంటుంది.